own agri farm plot at just rupees 3,70,000 at Sahasra Gardens, Bibinagar, Hyderabad. గత ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు ఎప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ మేరకు ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కు వైసీపీ ఎన్నికల బాధ్యతలను అప్పగించారు జగన్. దీంతో తన టీంతో ఆయన ఎప్పటి నుంచే పని ప్రారంభించారు. మరోవైపు టీడీపీ ప్రభుత్వ అసమర్థ నిర్ణయాలతో ఆ పార్టీపై ప్రజల్లో రోజుకో వ్యతిరేకత పెరుగుతోందని పలు సీక్రెట్ సర్వేలు చెబుతూనే ఉన్నాయి. అంతేకాదు ఏపీలో జగన్ క్రేజ్ గతంలో కంటే రెట్టింపైందని, సోషల్ మీడియాలో జగన్కు క్రేజ్ అమాంతం పెరిగిపోయిందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయడంతో వైసీపీకి సోషల్ మీడియా బాగా ఉపయోగపడుతోంది. వచ్చే ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రభావం చాలా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్న మాట. ఏపీలో 13 జిల్లాల లెక్క చూసుకుంటే గత ఎన్నికల్లో రాయలసీమలో వైసీపీకి భారీ మెజారిటీ రాగా ఉత్తరాంధ్రలో ఆశించిన ఫలితాలు రాలేదు. అయితే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చలేకపోవడం, ఉత్తరాంధ్రలో టీడీపీకి ఎదురుగాలి వీస్తుండటంతో ఇంటర్నల్ సర్వేల్లో వెల్లడైంది. ఈ లెక్కలను అంచనా వేస్తే రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమనే చెబుతున్నాయి సర్వేలు. అయితే రాబోయే ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని అంచనాలు వెలువడుతున్నాయి. గత ఎన్నికల్లో మొత్తం 12 స్థానాలకు గాను 6 స్థానాలను గెలుచుకుంది వైసీపీ. వారిలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఎల్లగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజు టీడీపీలోకి జంప్ అయ్యారు. అయితే ప్రకాశం జిల్లాపై టీడీపీ దృష్టి పెట్టడం లేదు. అంతేకాకుండా ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అక్కడి టీడీపీ నాయకత్వం కూడా శ్రద్ధ చూపించడం లేదని తెలుస్తోంది. అలాగే గొట్టిపాటి కర్ణం బలరాం మధ్య ఫ్యాక్షన్ గొడవలు టీడీపీకి పెద్ద మైనస్గా మారిపోయాయి. ప్రకాశం జిల్లా టీడీపీలో గ్రూప్ పాలిటిక్స్కి ఆ పార్టీని మరింత దిగజార్చుతున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో 12 స్థానాల్లోని వైసీపీ గెలుచుకుంటామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.